చెప్పారు. విచిత్రం ఏంటంటే ఈ స్కామ్స్ ఈయనే కాదండి. సారీ టు సే ఈయన తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఏ విధంగా పబ్లిక్ మనీని సైఫన్ చేశారనే దానికి కూడా జలయజ్ఞం పెద్ద క్లాసికల్ ఎగ్జాంపుల్. గఫూర్ గారు ఉన్నారు ఆ రోజు, ఎందుకంటే మీకు ఒకేసారి అన్ని ప్రాజెక్టులు తీసుకున్నటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. దాదాపు 26 ప్రాజెక్టులు తీసుకున్నారు ఒకేసారి ఎట్ ఏ టైం. తీసుకోవటం, దానికి ఎటువంటి అనుమతులు లేకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వటం, ఆ కాంట్రాక్టులను వీళ్లే రింగ్ చేయటం, వాళ్ళందరికీ ప్యాకేజీలుగా డివైడ్ చేయటం, ఇవన్నీ కూడా జరిగింది. ఆ రోజున కూడా జరిగింది అది. ఎందుకంటే ఇది ఒక లెగసీ ఇలాగా వచ్చింది. ఈ రకంగా పబ్లిక్ మనీని మీరు అధికారంలో ఉన్నప్పుడు పబ్లిక్ మనీని ఏ విధంగా దోచుకోవాలి అనే దాని మీద నేను చెప్పినట్టుగా ముందుగా అనుకొని, ముందు మనకి డబ్బు కావాలి, దానికి ఏం స్కీమ్స్ కావాలి అని అక్కడి నుంచి మొదలుపెట్టి రివర్స్లో అనమాట, రివర్స్లో మొదలుపెట్టి ఒకేసారి 26 ప్రాజెక్టులు పెట్టి తర్వాత దాన్ని ఇంకా 42 ప్రాజెక్టులు డెవలప్ చేసి ఈ రకంగా మనం చూసినట్లయితే ఎప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నా కూడా ఈ రకమైనటువంటిది వస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తెలిసింది ఇదంతా ఈయనకి అంటే మీకు గుర్తుందో లేదో, ఆయన 2004లో 2006లోనూ ఆయన ముందుగా అడ్వాన్స్ ఐటీ కట్టాడు 100 కోట్లకి. అప్పుడు మొత్తం దేశం అంతా నివ్వెరపోయింది. ఇంత బుద్ధిమంతుడు ఇండియాలో ఎవరున్నారు? అసలు ఏమి వ్యాపారాలు చేస్తున్నాడు ఈయన? ఒకేసారి 100 కోట్లు అడ్వాన్స్ ఐటీ కట్టడం ఏంటి? ఆయన అఫిడవిట్లో ఏమి చూపించాడు? 2004 అఫిడవిట్లో ఆయన ఆస్తులు ఏంటి, 2009లో అఫిడవిట్లో ఆయన ఆస్తులు ఏంటి అనేది అందరూ బయటికి తీశారు. అప్పుడు ఇదంతా బయటకు వచ్చింది. అసలు ఆయన ఏ విధంగా ఈ సాక్షి పేపరు పెట్టడం, దాంట్లో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వచ్చింది. ఎందుకు నేను ఇదంతా చెప్తున్నా అంటే, వాళ్ళు ఎప్పుడూ కూడా ఫెయిర్ పాలిటిక్స్ చేయలేదు. ప్రజా జీవితంలో వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రజల కోసం లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు కృషి చేసింది లేదండి. అవినీతి ఇప్పుడు కొన్ని స్కీమ్స్ ఏదో పేద ప్రజలకి చేసి ఉండొచ్చు, కానీ ఆ రోజున మీకు జలయజ్ఞంలో ఎంత దోపిడీ జరిగిందండి. బఠానీలు బిస్కెట్లు దాని మీద ఏంటంటే సరైనటువంటి ఎంక్వైరీ అదంతా జరగలేదు కాబట్టి ఏదో బతికిపోయారు, అది వెళ్ళిపోయింది. కేంద్రంలో వాళ్ళే ఉన్నారు, ఇక్కడ వాళ్ళు నడిచింది. కానీ ఇప్పుడు డెఫినెట్ గా ఏంటంటే అన్ని దారులు ఇప్పుడు అలా లేదా అంటారేమో తెలియదు నాకు. అంటే ఏ ఇష్యూకి ఆ ఇష్యూ చూడాలండి. ఇప్పుడు ఉంటే ఇప్పుడు కూడా చూడొచ్చు, అది వేరే సంగతి. రెండు క్లబ్ చేసి మీరు చెప్పింది ఏంటంటే నాకు అర్థమైంది, నేచర్ ఆఫ్ ది క్రైమ్. తండ్రి ఇదంటే ఒకాకు చదివితే 4 అసలు ఇది ఆ సిస్టమ్ చూస్తుంటే అతను తయారు చేసిన ఇది నిజంగా పబ్లిక్ లో అండి కొన్ని ఇంప్రెషన్స్ పడిపోతాయండి. అది పాపులర్ ఇంప్రెషన్ కి ఎగనెస్ట్ గా మనం మాట్లాడితే చాలా మంది నొచ్చుకోవచ్చు, కానీ ద ఫ్యాక్ట్ రిమైన్స్ ఆల్వేస్ ఫ్యాక్ట్. నేను ఎందుకు అన్నానంటే, విక్రమ్ గారు కేటుగాడ్ ఎగ్జాంపుల్లో తల్లి నువ్వు చిన్నప్పుడే తోటకూర దగ్గర కోడిగుడ్డు దగ్గర నాకుంటే నేను ఇలా అయ్యేవాడిని కదా అని అంటాడు కదా. ఇతను నేర సామ్రాజ్యం, నేర ప్రవృత్తిని, లేకపోతే ఆర్థిక నేరాలు, మిగతాయి పక్కన పెడదాం, హత్యలు ఇవి మనం అనట్లేదు, కానీ ఆర్థిక నేరాలు తెలిసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో అధికారం ఇవ్వకుండా ఉంటే ఈ లిక్కర్ స్కామ్ జరిగి ఉండేది కాదుగా. ఖచ్చితంగా నేను అనేది అది. సమాజము, ప్రజలు కొంచెం అలర్ట్ గా ఉంటే వీళ్ళని ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎన్లైటన్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షాల మీద ఉంటుంది. ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చాడు కదండి, జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇతని మీద కేసులు ఉన్నాయని తెలిసి కూడా మరి అంత ఇది ఇచ్చినప్పుడు దాని ఫలితం ఇగో ఇది. ఇంకా ఎన్ని ఉన్నాయి, ఇంకా మనం ఒక లిక్కర్ స్కామే మాట్లాడుతున్నాం. కుప్పలుగా బయటపడుతున్నాయి. సజ్జల రామకృష్ణ అనేది 60 ఎకరాల ల్యాండ్ స్కామ్ బయటపడింది. పెద్దిరెడ్డి అనుచరుడు దొరికాడు ఏది మదనపల్లి ఫైల్స్లో. ఇంకా ఇప్పుడు ఆమె బ్లాక్ మెయిలింగ్ కేసులో ఆమె విడుదల రజని, ఇంకా చాలా పేర్లు తీస్తుంటే చాలా వస్తున్నాయి. సో ఇలాంటివన్నీ జరిగి ఉండే కాదు కదా. ఎనీవే, సో ఈ లిక్కర్ స్కామ్ జరిగిన తీరు, సిట్టు దర్యాప్తు ఎలా జరుగుతోంది అనేది